గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ మై కాలేజ్. బేసిక్గా అరౌండ్ 1 o'clock అట్లా పోవాలి కాలేజ్కి. కాకపోతే పొద్దున ఎందుకు లేచిన అంటే రోజు 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఈవెంట్స్ కొంచెం ఎక్విప్మెంట్ సెట్ చేసి పంపించాలి. తర్వాత నేను ప్రిపేర్ అయ్యి నెట్ గో టు కాలేజ్ అరౌండ్ 11. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సెటప్ అయితే పంపించేసినాము. ఇంకో సెటప్ ఇప్పుడు పోతుంది. వెహికల్ వస్తే ఎక్కిచ్చేసి ఇంకా బూస్ట్ అవ్వలేదు అంటాడు మా నిద్రలకెళ్ళి లేచి ఇవన్నీ చేస్తున్నా కదా. ఏం చేయాలి? డన్. టీమ్ రెడీ. దే ఆర్ గోయింగ్. స్టైల్ సెట్ అయిపోయాను. ఇలా కనబడుతుంది నాకు తెలియదు కానీ మోస్ట్లీ స్లిక్ బ్యాక్. చాలా రోజుల తర్వాత ఐఎమ్ గోయింగ్ ఫర్ స్లిక్ బ్యాక్. టు బి ఆనెస్ట్ ఐ హ్యావ్ జస్ట్ ఎనఫ్ హెయిర్ టు పుల్ దిస్ ఆఫ్. కొంచెం తక్కువ మొత్తం ఫ్లాప్ అవుతుండే. సో ఓకే, సరిపడ ఉంది కాబట్టి ఐ కుడ్ పుల్ దిస్ ఆఫ్. ఓకే, లెట్స్ గెట్ రెస్ట్. This is the final look. కమెంట్ చేయండి ఎట్లున్నాను. నాకు తెలుసు యావరేజ్ అని ఉన్నా, నడిచిపోతుంది. సో గైస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. దట్స్ మీ. లెట్స్ గో. ఒక్కటి చెప్తున్నా, హైదరాబాద్లో ట్రాఫిక్ మామూలుగా లేదు. మొత్తం జనాలే, 7 కంటే ఆడ జనాలే. నేను ఒక 500 meters రానికి అర్ధగంట సేపు ట్రాఫిక్లో ఉన్నా. దట్స్ హౌ మచ్ ట్రాఫిక్ ఇట్ ఈస్. ఏం చేస్తాం, ఏం చేయలేము. ఎవరైతే హైదరాబాద్ రావాలనుకుంటారో మంచి డ్రైవింగ్, మంచి పేషెన్స్ ఉన్న వాళ్ళు రండి. ఎందుకంటే అప్పుడే సర్వైవ్ అవ్వగలుగుతారు, లేదంటే కాని పని. వేసుకొని నడుస్తున్నా. ఈ కొడుకులే రెస్టారెంట్లో కూర్చొని తింటున్నారు. ఈడు కూడా కొడుకే, ఈడేం కూతురు కాదు. బై ద వే నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్. బేసిక్గా వచ్చేసినాం కాలేజ్కి.
ఇప్పుడు కొంచెం బ్లేజర్స్ షూ వేసేసుకుంటే సెట్టింగ్. లెట్స్ గో. లవ్ బర్డ్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి టై కట్టిస్తున్నాడు అనమాట. రెగ్యులర్. ఏ సుష్మా, ఏ హాయ్. గైస్ చూడు వైవా అయితే అయిపోయింది. హోమ్ పేజ్ చూడండి, నాకు తెలియదు కదా. వైవా అయితే అయిపోయింది. మోస్ట్లీ గుడ్. అంటే పీపీటీ నన్ను మొత్తం ప్రజెంట్ చేయలేదు అనమాట. ఎందుకంటే పీపీటీ మనం ఇచ్చి పడేస్తున్నాం. మంచి చేసా పీపీటీ ప్రజెంటేషన్ అంతా. నా టాపిక్ పైన రిలేటెడ్ ఒక్క క్వశ్చన్ అడగాలి. ఒకటే క్వశ్చన్ అడిగిండు. నాది ఇన్క్రిప్టివ్ టైప్ మెథడా డిస్క్రిప్టివ్ మెథడా అడిగిండు. అది ఎందువల్ల నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా చెప్పినా నేను ఆన్సర్ చేయలేను సార్ అని చెప్పిన. తర్వాత ఒక క్వశ్చన్ అడిగింది అంటే నేను చేసిన రీసెర్చ్ ఎట్లా చేసిన అడిగింది. నేను క్వశ్చన్లు అడిగినా పోయిపోయాను అడిగినా. కాదు అట్లా అడగద్దు, నువ్వు ఒక ఫామ్ చేయాలి, అది పెద్ద కథ చెప్పిండు. ఓకే అనుకున్నా. కానీ నా మొత్తం పీపీటీ నేను కంప్లీట్ చేయలేదు అనమాట. అదే కాకుండా మనల్ని కూడా బాగానే అడిగారు. సుష్మాది బెస్ట్ అనమాట. సుష్మా ఈజ్ బెస్ట్ ఇట్ సిమ్స్. హర్ రివ్యూ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఇట్ సిమ్స్. భవ్యానికి ఘోరంగా అడిగారు క్వశ్చన్లు. భవ్య కూడా సగంలోనే ఆపేసారు. వీళ్ళు కూడా సగంలో ఆపారు. అందరినీ సగంలో ఆపారు కదా. అందరినీ సగంలోనే ఆపేసారు అనమాట. బట్ ఓవరాల్ మాదే ఫస్ట్ అయిపోయింది. సో మేము ఫస్ట్ అనమాట. ఓకే, కలదాం తర్వాత. అయిపోయింది వైవా. రేపు సుష్మా బర్త్డే కాబట్టి కేక్ కటింగ్ చేస్తాం. अभी हुआ. हाँ, फिर एक बार जाना. अभी ఎంగేజ్డ్ ఉమెన్. अभी मैं सिस्वा का बर्थडे है. అందరం కలిసి బయటకు పోతున్నాం. ఏడుకోతున్నాం నాకు కూడా తెలియదు, కానీ పోతున్నాం. నీ బర్త్డే గర్ల్. My birthday is tomorrow though. I know. But you won't be there tomorrow, right? Upcoming birthday boy నేనే, కాకపోతే నా బర్త్డే ఇంకా. Happy birthday to you. Happy birthday. ఫోన్ మాట్లాడుతున్నా, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు. హ్యాపీ బర్త్డే టు యూ. మనందరం డ్రాప్ చేసిన. ఇప్పుడు పోతున్నాం అనమాట. ఫుల్ ట్రాఫిక్, ఘోరం ట్రాఫిక్. చూపిస్తావు మొత్తం ట్రాఫిక్. ఏడవాడు ట్రాఫిక్. బండి అసలు అదులో గ్రేట్. మామూలు ట్రాఫిక్ కాదు బాబు, ఘోరం ట్రాఫిక్. క్లచ్ పట్టుకొని కాలు మొత్తం ఎగురుతుంది గాల్లా. సరే ఇక వచ్చేసినాం. కానీ ఇంకా చాలా పనులు ఉన్నాయి. రేపు మళ్ళీ 2 to 3 ఈవెంట్స్ ఉన్నాయి. అవన్నీ చూసుకోవాలి. టీమ్ సెట్ చేసి డిసైడ్ చేసి తేయాలి. ఫ్రెష్ అప్ అయ్యి చెప్తాం. నేను అవన్నీకి వచ్చిన పొద్దునంతా కార్లో తిరిగినాలే. బండి తీసినా కత్తం ఇట్లా సగం దూరం వచ్చినా ఫుల్ వర్షం. వర్షం చెక్కుంట్లో వర్షం ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. వర్షంలో పునుగులు బెస్ట్ కాంబో. చాయ్ మస్ట్. సో దోశ నేను చింటికాయ చేసిన. ఇదే రాస్తా చదువుకొని చిన్న వరకు బయట అది చేసుకున్నాక పడుకోవడం ఇంకా. సో దాట్స్ ఇట్ గైస్. కాలేజ్ లైఫ్ అండ్ నా లైఫ్ నాట్ ఎండ్, చాలా ఉంది ఇంకా. లెట్స్ సీ. బై బై.